ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద ప్రేమ భాగ్యం వాళ్ళని బండి మీద ఫాలో అవుతూ వెళ్తారు. నర్మద ప్రేమతో భాగ్యం వాళ్ళకి చాలా కార్లు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నాయని చెప్పారు ప్రేమ. కానీ ఎలాంటి బండి మీద వెళ్తున్నారో చూడు అనేసి అంటుంది ప్రేమ. అవునక్క, భాగ్యం పిన్ని వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి మామయ్య గారిని మోసం చేసి చందు బావని వల్లి అక్కకిచ్చి పెళ్లి చేశారు అనేసి అంటుంది. భాగ్యం వాళ్ళ ఆయనతో నర్మద నన్ను బెదిరిస్తుందా, భాగ్యాన్ని బెదిరిస్తుందా నర్మద అనేసి వాళ్ళ ఆయనతో చెప్తుంది. నర్మద భయపెడితే నేను భయపడతానా అనేసి అంటుంది. భాగ్యం నర్మద ప్రేమని చూసి భాగ్యం వాళ్ళ ఆయన భాగ్యం పారిపోతారు. నర్మద వాళ్ళని కనిపించకుండా భాగ్యం దాచుకుంటుంది. నర్మద ప్రేమ మొత్తం వెతికి తప్పించుకుంటారు అనేసి వెళ్ళిపోతారు. చందు భయపడుతూ కూర్చుంటాడు. చందు రేపటికల్లా 10 లక్షలు ఇవ్వకపోతే సేటు మా ఇంటికి వచ్చి నాన్నకి చెప్తాడు. అప్పుడు నాన్న నమ్మకాన్ని మోసం చేసిన కొడుకుగా నేను మిగిలిపోతాను. అలా నిలబడడం నాకు ఇష్టం లేదు. నాకున్న దారి ఒక్కటే, ప్రాణాలు తీసుకోవడమే నా ముందున్న దారి అనేసి బాధపడుతూ కూర్చుంటాడు. చందు అలాగే ధీరజ్ ఇద్దరు చందు దగ్గరికి వస్తారు. వచ్చి అన్నయ్య ఏమైంది అన్నయ్య, చాలా టెన్షన్గా ఉన్నావేంటన్నయ్య అనేసి అడుగుతారు. అప్పుడు ధీరజ్ ఏమైందో చెప్పన్నయ్య, మనం ముగ్గురం కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామనేసి చెప్తాడు. చందు మీకు తెలియకుండా నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేరా, నాకేం ప్రాబ్లమ్స్ లేవు అనేసి అంటాడు. అని చందు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ నడుచుకుంటూ వస్తుంటే ధీరజ్ చూసి ప్రేమని సైకిల్ మీద నేను డ్రాప్ చేస్తాను అంటాడు. ప్రేమ ధీరజ్తో నేను సైకిల్ ఒకసారి ఎక్కినందుకే నువ్వు కావాలని నా సైకిల్ ఎక్కుతున్నావు అనేసి నన్ను అన్నావు, కాబట్టి నేను నీ సైకిల్ ఎక్కను అనేసి అంటుంది. ధీరజ్ నా మనసుకు చాలా బాధగా ఉంది, నువ్వు నడిచొస్తుంటే ప్రేమ ఎక్కువ సైకిల్ అనేసి అంటాడు. ప్రేమ సైకిల్ మీద తొక్కకుండా నన్ను ఇట్లా నడిపించుకుంటూ వెళ్ళు అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ సరే నువ్వు కూర్చో, నేను నడుచుకుంటూ నిన్ను ఎక్కించుకొని తీసుకొని వెళ్తాను అనేసి ప్రేమను ఎక్కించుకొని సైకిల్ మీద తోసుకుంటూ వెళ్తాడు.